హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ క్రాఫ్ట్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే గ్రేప్స్తో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్రేప్స్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ గ్రేప్ జామ్లో విటమిన్ సి మరియు విటమిన్ కే ఉంటాయండి. విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది మరియు విటమిన్ కే మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ద్రాక్షను ఒక జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. కొద్దిగా వాటర్ మరియు పంచదార యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గ్రేప్స్కి 1/2 కప్పు పంచదార మరియు 1/2 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని తరచూ కలుపుతూ ఉండాలి. 15 నుండి 20 నిమిషాలు లేదా కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించండి. ఈ గ్రేప్ జామ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన హార్ట్కి చాలా మంచిదండి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చేసి మన రక్త కణాలను చాలా హెల్తీగా ఉండేలా చేస్తాయి. చూశారు కదండి, జామ్ ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. వేడిగా ఉండే ఈ జామ్ని బాగా శుభ్రపరిచిన గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ గ్రేప్ జామ్ బన్, ప్యాన్ కేక్ లేదా మీకు ఇష్టమైన ఏ ఫుడ్ ఐటెంలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇంత సులభంగా తయారయ్యే రుచికరమైన రెసిపీ అందరూ తప్పకుండా ఇష్టపడతారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం ఇంట్లోనే ఈ గ్రేప్ జామ్ని తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్, షేర్ చేయండి. మర్చిపోకండి. మరోసారి మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.